నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ సమస్యలకు సంబంధించి ఎస్సీ గారిని కలవడం జరిగింది. గతంలో కూడా ఎస్సీ గారిని కలిసినప్పుడు కూడా కొవ్వూరు సంబంధించి ఆ రమేష్ అనే కాంట్రాక్టరు మాకు రెస్పాండ్ కావట్లేదు సార్, మా ఇబ్బందులు మాకు ఉన్నాయి అని చెప్పే పరిస్థితి. కాబట్టి మేము యూనియన్ పరంగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే రమేష్ మీద యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రకటిస్తున్నాం. అతను సమాధానం చెప్పే వరకు కూడా అవసరమైతే అతని ఇంటిని ముట్టడిస్తాం, పోలీసుల సహాయం తీసుకుంటాం, కలెక్టర్ గారిని కలుస్తాం. 80 కుటుంబాలకి విద్యుత్ మీటర్ రీడర్స్ చేసేవాళ్ళు పాపం వాళ్ళకి చాలా తక్కువ, వాళ్ళకి కలిసి ఈపీఎఫ్ కట్టలేదు. ఇట్స్ ఎ మేజర్ క్రైమ్ ఈపీఎఫ్ కట్టకపోవడం. కాబట్టి అతన్ని ఎక్కడున్నా సరే మేము పట్టుకొని తీసుకొచ్చి ఎస్సీ గారి ముందు నిలబెట్టే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలాగే అతని డబ్బులు ఇక్కడ ఆల్రెడీ 58 లక్షలు డిపాజిట్ అయి ఉన్నాయి. అతను జిఎస్టీకి డబ్బులు తక్కువ కట్టాడు. కాబట్టి వాళ్ళు జిఎస్టీని గవర్నమెంట్ని మోసం చేసిన దానికి ఫలితంగా వాళ్ళు 28 లక్షల రూపాయలు ఫైన్ వేశారు ఇతనికి. ఆ ఫైను కట్టడానికి అతని దగ్గర డబ్బులు లేక అతను దాక్కొని తిరుగుతున్న పరిస్థితి. మీరు జిఎస్టీ ఫైన్లు వేసుకున్నా, మీరు ఏం చేసుకున్నా అది కార్మికులకు సంబంధం లేని విషయము. కార్మికులు 3 నెలలు జీతాలు రాకపోతే, 1 నెల జీతం రాకపోతే గడవని పరిస్థితి. కాబట్టి కార్మికులకు అన్యాయం జరిగితే మటుకు చూస్తూ ఊరుకోము. రమేష్ మీద చట్టపరమైన, యూనియన్ పరమైన, అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీ సహాయం తీసుకొనైనా సరే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి అతని మీద పూర్తిగా చర్యలు తీసుకోవడానికి మేము నిర్ణయించుకున్నామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం కామ్రేడ్స్.